అందరికీ రాదు అనడంలో అంటే 2 లక్షలు కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారా? ఆయన ఉద్దేశం ఏంటి? అయితే మేడం వీళ్ళు అంటే మరి తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, తెలిసి కూడా మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని మాట్లాడతారా, లేకపోతే మనం ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ జర ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి జర ఎక్కడో చోట తగ్గుతారు కాబట్టి గట్టిగా మనల్ని ఏం అనరనుకుంటారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీల లాగా ఈపులు చెంపలు చప్పరిస్తారా అని అనుకోరా, ఏమనుకుంటారో నాకు తెలియదు. ఇవాళ ఏం చేశారు? వల్గర్గా మాట్లాడతారు. అరే ఆగండి మేడం, ఎందుకు గదా అంటున్నా, ఎందుకు తొందరపడుతున్నారు? కానీ మీరు కూడా అట్లే ఉన్నారు అరే కదా. ఆగండి, నేను ఏమన్నా అన్నాను ఇప్పుడు? అసలు విషయం ఏందో చెప్పినా నేను ఏం చెప్పలే. 42 నిమిషాల నుంచి వీళ్ళే మాట్లాడారు, నేను ఏమన్నా అన్నానా? ఎందుకు అంత ఆవేశం ఎందుకు వాళ్ళకి? ఒక్క నిమిషం 2 ఆగమని. సంవత్సరాలు వాళ్ళు వెయిట్ అన్న ఆవేశం చేసి అంటే 42 మేము నిమిషాలు ఈ వెయిట్ ప్రభుత్వం పోనీ రావడానికి విషయం అన్నా చెప్పని అండి. చెప్పండి. నేను ఏం చెప్పాలనుకున్నా నువ్వు వినకుండానే చెప్పండి. అది అని అంటే నువ్వేమన్నా నేనేం చెప్పాలి నువ్వు అన్నా చెప్పు, మరి గదే చదివిపోతాయిగా. ఆగు, నేనేం చెప్తాను వీళ్ళు. ఒకసారి ఇప్పుడు మనం ఏమి 1947 1992లో లేం కదా. ఏదైనా విషయం తెలియాలంటే లైబ్రరీకి పోవాలనో లేకపోతే ఏ గ్రంథాలయానికో ఏడుకోపోయి వెతకాలే, కూర్చోవాలి గంటలని. జస్ట్ అట్లా సర్చ్ ఇంజన్లలో కొడితే వచ్చేస్తుంది కదా. ఒకసారి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రధాన పత్రికలు అన్నిటిని కూడా తీసుకుందాం. ఓకే. నేను మాట్లాడలో మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. త్వరలో, నేను టైటిల్ చెప్తా, త్వరలో తెలంగాణలో త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ గింత కొట్టండి. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇవన్నీ ఏమొద్దు, ఇదొక్క పదం కొట్టండి. మా హయాంలో ఎక్కువ అంటే మీరు ఏదో మాకు త్వరలో అన్నదానికి మాకేదో బ్రాండింగ్ చేస్తారు కదా, ఎవరు దీనికి బ్రాండ్ అంబాసిడర్ అనేది పూర్తి వివరాలతో ఆధారాలతో చెప్తుంది మీకు. వాళ్ళు వీళ్ళు కాదు, స్వయాన మీకు ఆగర్భమిత్రుడు అని చెప్తున్నటువంటి సాక్షి మీదే మాకు మానసిక పుత్రిక అని చెప్పుకునే నమస్తే తెలంగాణలే లైన్గా వస్తున్నాయి త్వరలో అనేటివి. త్వరలో అనే పదానికి బ్రాండ్ అంబాసిడరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన కుమారుడు, ఆయన పార్టీ. వాళ్ళ కాలంలో అయినటువంటి పాపాన్ని మీరు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మా కాపాలి. అన్న వాళ్ళు త్వరలో అన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం దించేసి మీ ప్రభుత్వం నువ్వు 42 నిమిషాలు మాట్లాడినావు, నేను ఏమనలే, అర్థమైందా? మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా కూర్చున్నా అంటే మీరు మాట్లాడిన అన్ని తప్పులకు నేను మాట్లాడడానికి చేత కాక కాదు, చెప్తా నీకు సమాధానం అన్నిటి కాదు. కొంచెం తొందరపడకు. నేనేమి చదువుకోకుండా రోడ్ల మీద తిరిగి వచ్చినండి కాదు, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ నేను చదువుకున్నా, నాకు కూడా జర జ్ఞానం ఉంది, జర ఉండు ఉన్నానా. నీ గురించి కూడా చెప్తా ఉండు, మీ ఖమ్మం గురించి కూడా చెప్తా, మీ ఖమ్మం గుమ్మం గురించి కూడా చెప్తా ఉండు అన్న. ఎందుకు తొందరపడుతున్నావు? మీ లెక్క కూడా చెప్తా ఉండు అన్న. ఒక్క నిమిషం, మీరు గెలిచి వచ్చేసారి శాసనసభలో ఉండాలని కోరుకునేటువంటి ఉండు. మీ ఖమ్మం గుమ్మం సంగతి కూడా చెప్తా. మీరు ఈరోజు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చారు కాబట్టి థ్యాంక్స్ మేడం, కరెక్ట్గా పిలిచారు. ఆన్సర్ చెప్పాలని ఉంది నాకు కూడా, రాసుకుని మర్చిపోతా అని. అయితే శ్రీధర్ బాబు గారు మండలిలో మాట్లాడుకుంటూ 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్న స్టేట్మెంట్ వారు మాట్లాడుకుంటూ 75,000 మంది మాకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు. అంటే మీరు 70,000 అనగానే వెంటనే కరెక్షన్ అందుకున్నారు. 75 కాదు మేడం, 70 అని. ఇంత స్పాంటేనియస్ మీద వీళ్ళు కరెక్షన్ అందుకున్న వాళ్ళు తెలంగాణ రాగానే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నప్పుడు ఇంత స్పాంటినిటీ ఎందుకు మిస్ అయింది వీళ్ళకి అన్న? వాళ్ళు ఈ రోజు అడుగుతున్నా, ఈ స్పాంటినిటీ మీకు మిస్ అయింది. 10 ఏళ్ళు ఏం చేసి మీరు 10 ఏళ్ళు మీరు నిద్రపోయి 10 ఏళ్ళు వాళ్ళని ప్రజలకుండా ఈ రోజు వచ్చి ఇంత స్పాంటినిటీ మీరు అడుగుతున్నారే, ఇంత స్పాంటినిటీ మీకు 10 ఏళ్ళు ఏమైంది? ఇంత స్పాంటినిటీ మీకు 10 ఏళ్ళు ఏమైంది అంటున్నా. ఈ స్పాంటినిటీ మీరు 2014, 2015, 16, 17 సంవత్సరాలని మీరు ఈ స్పాంటినిటీ పట్టుకొని ఉంటే 2018లోనే మీకు న్యాయం జరిగేది. 2018, 19, 20, 21, 22, 23 సంవత్సరాల్లో మీకు ఉద్యోగం వచ్చి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయేటోళ్ళు కదా. ఆ రోజు ఈ స్పాంటినిటీని మర్చిపోయి ఈ రోజు వచ్చి 70-75 మధ్యలో పట్టుకునే స్పాంటినిటీ ఎందుకు మీకు 10 ఏళ్ళ మిస్ అయింది? మిస్ అయింది అంటున్నా. అయితే సార్ మీరు నా దగ్గర చర్చలో మొదటిసారి కూర్చున్నారు, మీరు మధ్యలో మాట్లాడారు అనుకోండి, తర్వాత చర్చలు అసలు మీకు గొంతే ఉండదు. అర్థమైందా? నేను ఓపికగా ఉన్నా, మీరు కూడా ఓపికగా కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సమాధానం చెప్పండి, మళ్ళా ఊకుగా మాట్లాడద్దు మధ్యలో. నీకు చర్చ కొత్త అయితే విను పూర్తిగా అంతే. అయితే ఏదో జాబ్ క్యాలెండర్ అన్నారు మీరు. విషయాలు చెప్పు, అందరం వింటాం,
నీ ఖమ్మం గుమ్మం సంగతి చెప్తా రావు. నువ్వు మాట్లాడినప్పుడు నేనేమనలే. మీ పువ్వాడు అజయ్ ఏం మాట్లాడతాడు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే వీళ్ళు ఇళ్ళ ముందరికి బిచ్చాలలా పోతున్నట. ఎవరో పువ్వాడు అజయ్ ఎవరు? కాంగ్రెస్ పార్టీలో పుట్టినోడు కాదా? అలా నాయన ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బిచ్చగాలంటాడా? అన్న మీరు మీ లెక్క ఒకటి చెప్తా, కొంచెం ఆగండి, మీరు ఆగండి, మీ లెక్క చెప్తా ఆగండి, అనవసరంగా డైవర్షన్ చేయొద్దు. వాళ్ళకి సమాధానం చెప్పేది చాలా ఉన్నాయి. నిరుద్యోగ ఇష్యూ మీద మాట్లాడాలి, అది పొలిటికల్ ఇష్యూ అవుతుంది. అయితే మేడం వీళ్ళు ఏదో ఉండి జాబ్ క్యాలెండరు ఏదేదో మాట్లాడారు కదా. నాకు తెలిసినంత వరకు నేను చూసిన జాబ్ క్యాలెండర్ అంటే మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము నాకు తెలిసినంత వరకు మేము ఏం చెప్పినామంటే 2 లక్షల ఉద్యోగాలను నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని మేము లిఖితపూర్వకంగా చెప్పినాం. ఆ మాటని లిఖితపూర్వకంగా మేము ఇచ్చినటువంటి ఏమంటారు అంటే ఏమంటారు దాని మేనిఫెస్టో పేజ్లో మేము 2 లక్షల ఉద్యోగాలను నిర్ణీత కాలంలో పూర్తి చేస్తాము అని మేము ఆ విషయం చెప్పినాం. నిర్ణీత కాలం అంటే ఒక్క నిమిషం మేడం, నేను తీసి పెట్టిన సరే, నేను చర్చ మధ్యలో అయినా మీకు నేను అది చూపిస్తా. ఏమంటున్నా నిర్ణీత కాలం అంటే మీ ఉద్దేశంలో ఎంత డ్యూరేషన్ మేడం? నిర్ణీత కాలం అంటే ఎంత డ్యూరేషన్ అని ఆ ప్రశ్న అడగాల్సినది ఈ వేదిక కాదు. మీరు ఆ రోజు నిర్ణీత కాలం అన్నప్పుడు మా వల్లనే ప్రభుత్వం వచ్చింది, మా వల్లనే సర్వం జరిగింది, మేమే చేస్తాము, మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, మా దయ వల్లనే కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు మాట్లాడుతున్నారు కదా. ఆ రోజే వాళ్ళు అడిగేది ఉండే ఏమని, సార్ నిర్ణీత కాలం అంటున్నారు, ఈ నిర్ణీత కాలం అంటే ఏంది అని వీళ్ళు ప్రశ్న అడగాల్సింది ఇప్పుడు కాదు, ఆ రోజు అడగాలి. ఆ రోజు వీళ్ళు ఏం మాట్లాడకుండా ఈ రోజు వచ్చి నిర్ణీత కాలం అంటే ఏంది అని అంటే చెప్పడానికి ఇది వేదిక కాదు, చెప్పడానికి ఇది వేదిక కాదు. అయితే నేను అది ఖచ్చితంగా మీకు చూపిస్తాను మేడం. నేను తీసిన కానీ అది ప్రజెంట్ దాంట్లో నాకు దొరకట్లేదు, నేను టైం వేస్ట్ చేయను. అయితే గత 10 సంవత్సరాల్లో ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వచ్చినటువంటి వాటాలు ఎంత, మన వాటాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనకెంత, 10 సంవత్సరాల విషయాన్ని నెగ్లెక్ట్ చేసినటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది అని చెప్పుకుంటూ వారు ఏమంటున్నారు, మీ పోరాట పటిమ చూపెట్టుకోండి, మీరు నిరూపించుకోండి, మీరు పోరాటం చేయండి, మేము ఎక్కడ వెనకాల ఉంటాము. అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షము ఫెయిల్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు మాట్లాడాల్సిన దాన్ని అంటే మేము అధికారంలోకి వస్తాం, ఎట్లా వస్తాము, ఎందుకు వస్తాము, వచ్చినప్పుడు మేము చేస్తాం, ఎట్లా వస్తాం అంటే మీ పోరాట పటిమ చూపెట్టండి, మీరు పోరాటం చేయండి, మీరు నిరూపించుకోండి. అంటే వీళ్ళందరూ కష్టపడితే మేము వచ్చి మళ్ళీ సీట్లలో కూర్చుంటాం. మరి వాళ్ళ ముందుండి నడిపిస్తే మీరేమంటున్నారు? వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ముందుండి నడిపిస్తున్నారు, వాళ్ళే ముందుండి నడిపిలే మేడం. లేదు ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ అదే చెప్తా. ఏనాడు కూడా 2023 నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుండి దయచేసి ఫర్ వీళ్ళు ఏమనుకున్నా సరే నన్ను ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ముందుండి ఏ ఉద్యమాన్ని కూడా నడిపించలేదు. వెరీ క్లియర్. లేదు మేడం, కాదు మేడం, ఎప్పుడన్నా వాళ్ళు ముందుకొచ్చి అట్లా చేస్తే మీరు అన్న బాగుంది. వాళ్ళు ఏ రోజు రాలేదు మేడం, అట్లా ఏ రోజు రాలే. అయితే రెడ్డి గారు ఒక మీటింగ్ లో వీళ్ళంతా నిరుద్యోగులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇప్పటికి కూడా నేను అంటున్నా, ఇప్పటికి కూడా పెయిడ్ ఆర్టిస్టులే ఇల్లు, ఇప్పటికి కూడా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్. ఒక్క నిమిషం సార్, నేను ఏం చెప్పాలనుకుంటారో మీకు తెలియదు, మీరుగా ఊహించుకోవద్దు. నేను చెప్పేది తినండి. నేను ఏమంటున్నా, నేను అందుకే అంటున్నా, ఒక్క నిమిషం నేను ఏం చెప్పాలన్న ఆన్సర్ మీకు తెలియదు. ఒక్క నిమిషం ఆగండి. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన వచ్చి పోరాడిన సందర్భం లేదు. ఉందని మీరు చెప్తారో చెప్పానండి. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చి వీళ్ళ పక్షాన పోరాటం చేయలే. నిరుద్యోగుల్లో చేయలేదు. కరెక్ట్ కాదన్న అన్న, పెయిడ్ ఆర్టిస్ట్ నేను కట్టుబడి ఉంటాను, నీకు విను ఓపిక ఉంటే విను. ఎక్స్పోజ్ చేయండి, చేస్తూనే ఉంది. ఇంకా నీకు పంపించమంటే మిగిలిన నిరుద్యోగులందరినీ పట్టేసి అంత పేడ్ ఆర్టిస్టులు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అనడం కరెక్ట్ కాదు కదా. ఒక్క నిమిషం రామూర్తి ఏమాంతరమా నీకు, ఏమాంతరం? 10 ఏం చేస్తావు అంటున్నా.
10 ఏళ్ళు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం పట్టించి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు. ఒక్కనాడైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నీ పార్టీ పోషించిన ఒక్క నిమిషం గమ్మునుండి ఏం మాట్లాడుతున్నావు గమ్మునున్నా ఒక్క నిమిషం మీరు ఏం మాట్లాడుతూ గమ్మునుండండి మీరు. అయితే మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేయలేదని ఇందాక చంద్రశేఖర్ గారు అదే క్వశ్చన్ చేశారు. మీరు ఎందుకు మాతో రావట్లేదు? నేను కూడా గదే క్వశ్చన్ అడుగుతున్నాను, వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఎవరెవరో మాట్లాడిన మాటల్ని పట్టుకొని ఇవే మాట్లాడతారు అనుకుంటారు వాళ్ళు. మేడం వాళ్ళు ఎవరెవరో మాట్లాడిన మేడం దయచేసి నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. మీరు వాళ్ళని చూపించి పేడ నా మాట వినండి, మేము పేడ నా మాట వినండి. అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వచ్చినాం. నువ్వు ఏం మాట్లాడాలో చెప్పు, నేను అదే మాట్లాడిపోతా. మరి ఉండు, నేను ఏం చెప్పాలనుకుంటున్నా నీకు తెలియదు అంటే మళ్ళీ అట్లానే మాట్లాడాలి. నువ్వు ఆ పదాన్ని యూజ్ చేయడం. అరే పెయిడ్ ఆర్టిస్ట్ నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటా. పెయిడ్ ఆర్టిస్ట్ నేను ఎవడన్నాడు? నీ పేరు పెట్టి చెప్పినా, నీ ఫోటో చూపించినా, నీ పేరు పెట్టినా, నీ ఫోటో చూపించినా, నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు? ఉండు జరా, నేను మాట్లాడకుండా. పెయిడ్ ఆర్టిస్ట్ మేడం, నేను ఈ మాట కట్టుబడి ఉంటాను. నేను ఏం చెప్పట్లేదు, మీరు వింటలేరు. నేను పెయిడ్ ఆర్టిస్ట్ ఈ మాట తర్వాత నేను చర్చ ముందుకు తీసుకోవాలి. అందరు పెయిడ్ ఆర్టిస్టులు కాదు కదా సార్. నేను పెయిడ్ ఆర్టిస్ట్ అన్నా, దాని తర్వాత నేను అదే అన్న. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేసినప్పుడు వీళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులే అంటున్నారు. వినండి మేడం, నేను ఏం చెప్తున్నా వినండి. నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనే మాటకి ఇప్పటి కూడా కట్టుబడి ఉంటా. అయితే నేను చెప్పేదాన్ని పూర్తిగా జాగ్రత్తగా వినండి. బయట ఎవరెవరో మాట్లాడిన మాటలు పట్టుకొని ఇక కాంగ్రెస్ కాబట్టి కార్తీక్ అనేవాడు గింతే మాట్లాడతారని అనుకోవద్దు. నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి, పదానికి పదాలు, వర్డ్ టు వర్డ్ జాగ్రత్తగా వినండి. నేను పెయిడ్ ఆర్టిస్ట్ ఈ మాటకి, ఈ పదానికి నేను కట్టుబడి ఉంటున్నా. అయితే ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన వచ్చి మాట్లాడిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. లేదు వింటలేరు. అరే విను బాస్, విను అంటుంటే నువ్వు మాట్లాడుతూనే ఉంటే చెప్పండి. ఈ రోజు వరకు లేదు. అయితే వీళ్ళు చూపించిన ఫోటోకి నేను చూపించే ఫోటోకి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. వీళ్ళు మమ్మల్ని కలిసినప్పటికీ మేము వీళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాం. అప్పటికే మా మీద కేసులు అవుతున్నాయి. వీళ్ళ గురించి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంటేనే ఇంతకుముందు అన్న చెప్పింది కదా, మేము బల్బూర్ వెంకట్ గారిని కలిసినామని. వీళ్ళ కోసం కొట్లాడుతుంటే పోలీసులు ఆయన డొక్క బొక్కలు ఇరగొడితే సర్జరీ చేసుకొని దాదాపు 6 నెలలు బెడ్ మీద వండుకుండా ఆయన. ఇది మీకు మాకు వాళ్ళకున్నటువంటి తేడా. అయితే పెయిడ్ ఆర్టిస్ట్ అని నేను నిరుద్యోగుల గురించి మాట్లాడతలేను. నిరుద్యోగుల్లో ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ ఆస్పరెంట్స్ మేము నిరుద్యోగులమని వాళ్ళ ట్యాగ్ వేసుకొని పొలిటికల్గా నిజంగా నిరుద్యోగులైనటువంటి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ రాజకీయ పొలిటికల్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరో, మీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరో మీరు గుర్తించకపోతే దాన్ని మేమేం చేయాలి చెప్పండి. అయితే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళు అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం మాకందరికి ఇప్పుడు ఒక్క నిమిషము, ఇప్పుడు ఇంతకు ముందు ఆయన ఉండి బీఆర్ఎస్ అన్న ఉండి 1,65,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మేము ఇచ్చినాము అన్నారు కదా. నేను వెంటనే నంబర్ అడిగిన, ఎన్ని ఇచ్చిర్రు అన్న అని. ఎందుకు వీళ్ళు అడగలేదు ఆ మాట? మరి ఎందుకు అడగలేదు అంటే దానిపైన వీళ్ళకు దృష్టి లేదు. అన్న వాళ్ళు మోసం చేసి 1,65,000 నోటిఫికేషన్ వేసిరు కదా. మరి 1,65,000 నోటిఫికేషన్ వేస్తే మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అన్న ఎగ్జామ్స్? మీ ఇయర్ చెప్పండి, డేట్ ఆఫ్ ఇయర్ చెప్పండి. మీరు 2017 నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకు రాలేదు 17th నుంచి? 2017 నుంచి మీరు ఎందుకు అటెంప్ట్ చేస్తుంటే మీకు ఎందుకు రాలేదు? ఫెయిల్యూర్ మీద ప్రభుత్వాలదా సార్? ప్రతి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాడు, ఆయన ఓడిపోతాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ధర్నా చేయడం ఎమ్మెల్యే. ఎప్పుడు నాకు ఎమ్మెల్యే పదవి కావాలని ఏ ఎమ్మెల్యే ఓడిపోయినా, ఏ ఎమ్మెల్యే ధర్నా చేయలే. నేను కార్పొరేటర్ ఓడిపోయినా, నేను ధర్నా ఇచ్చినా, నన్ను ఎందుకు కార్పొరేటర్ చేస్తలేరా? మీరు సంబంధం లేని లాజిక్ లేని మాట ఇది. ఇప్పుడు మా రామూర్తి అన్న ఓడిపోయినా అన్న, ప్రశ్న మీకే అడుగుతున్నా, నేరుగా ప్రశ్న మీకే అన్న, ప్రశ్న నిన్నే అడుగుతున్నా. రామూర్తి అన్న, ప్రశ్న నిన్నే నేను అడుగుతున్నా అన్న. నా అవగాహన కదా, నీ దగ్గర నా అవగాహన నాకు చెప్పు, నీకున్న అవగాహన నాకు చెప్పు. ప్రశ్న నిన్నే అడుగుతున్నా, నీకున్న అవగాహనతో నన్ను ఎడ్యుకేట్ చెయ్యి. మేడం నేను ప్రశ్న సూటిగా రామూర్తి అన్న, రామూర్తి అన్న మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయారు కదా. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఓటమిని తీసుకొని ప్రజల మధ్యన పనిచేస్తున్నారా,
లేకపోతే నన్ను ఎమ్మెల్యే ఎందుకు చేస్తలేరని ధర్నా చేస్తున్నారా చెప్పండి. Yes. ధర్నా చేస్తున్నావా పోరాటం చేస్తున్నావా? ప్రజల మధ్యనే పనిచేస్తాం. Correct. 100% పనిచేస్తాం. ఇదేం లాజిక్ మేడం? ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయినావు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి నిరుద్యోగ వాళ్ళకు 5 సంవత్సరాలకు ఒకసారి కార్తిక్ గారు ఇక్కడ మీరు ప్రతి 5 సంవత్సరాలకు ఇస్తున్నారా? మీకు ప్రతి ఏడాదికి 2-3 సార్లు మీకు నోటిఫికేషన్ వేస్తుంటే రాలేదు 2000 సార్. రాలే కదా? కరెక్ట్, రాలే కదా? రాలేనప్పుడు వారు 1,65,000 ఉద్యోగాలు మేము వేసినాం అన్నప్పుడు నంబర్ కల్పించుకొని నేను అడిగినా కానీ మాకు 70-75,000 అనే స్పాంటినిటీ 1,60,000 ఎక్కడ వేసిరు సార్, ఎప్పుడు వేసిరు, దాని వివరాలు చెప్పండి అని ఇద్దరు కూర్చున్నారు. ఒక్కరైనా ఆ పాయింట్ లేపినరా? పాయింట్ లేవడం అంటే ఇప్పుడు వాళ్ళు క్లారిటీ లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళందరికీ ఒకటి ఏం పట్టుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇక 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇప్పుడు కావాలి. సార్ ఇప్పుడే కావాలంటే మీరు మేడం ఆకులో భోజనం మేడం మీకు ఎంత ఇష్టమైనటువంటి భోజనం పెట్టినప్పటికీ ఆకులో పెట్టిన తర్వాత పెట్టిన అన్నం తినడానికి మీకు 5 నిమిషాలు టైం పడుతుంది. మీకు నచ్చిన ఫుడ్ కానీ ఆకుతో పాటు నమ్మలేరు మీరు. అర్థమైందా? అట్లానే మీరు అనవసరమైనటువంటి లాజిక్ చెప్పారు అనుకోండి, మీరు అనవసరంగా మీదే తవ్వుకొని మీరే నిలబడతారు. మీరు ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయినరు అని అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఈయనే ఉన్నాడు, కార్పొరేటర్ ఓడిపోయినా నేను ఇక్కడనే ఉన్నా. ఏనాడు కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడి మళ్ళీ వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. ఎప్పుడు కూడా మమ్మల్ని ఎందుకు ఓడగొట్టిందని ఎవరి మీద మేము ధర్నా చేయలే, ఎవరి మీద కూడా మేము దాడులకు దిగలే. కాబట్టి మీకు ఏడాదికి 1-2 సార్లు గత ప్రభుత్వం వేసింది, ఈ ప్రభుత్వం కూడా వేస్తుంది. అప్పటికి కూడా మీకు ఉద్యోగాలు రాలేదంటే ఫెయిల్యూర్ ప్రభుత్వాలదా, ఫెయిల్యూర్ మీద అనే పాయింట్ వచ్చినప్పుడు మీరు డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి అనవసరమైనటువంటి డిఫెన్స్ మోడ్ లో మీరు క్రియేట్ చేసుకోవద్దు. డిఫెన్స్ మోడ్ అవసరం లేదు. ఒకటే నేను అడుగుతున్నా, రామూర్తి గారు ఒక నిమిషం అండి. కార్తిక్ గారు మీరు అంటున్నారు కదా కార్పొరేటర్ ఓడిపోయినా, అవును, మీరు కూడా ఇంట్లో కూర్చోలేదు కదా, మళ్ళా పోరాటం చేస్తారు కదా. నా కోసం ఏం పోరాటం చేస్తలే, మీరు గెలవటానికి నేను లేదు. నేను గెలుస్తానా లేదా అనేది మళ్ళా ఎలక్షన్ ఆ రోజుకే సమస్య. కానీ 5 ఏళ్లుగా ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నానా? ఎందుకు వచ్చి కూర్చున్నా? ఇప్పుడు వాళ్ళు అదే కదా, వాళ్ళు ఒకసారి ఫెయిల్ అవుతే వాళ్ళ కోసమే కదా మళ్ళీ ఇంకోసారి రాయాలంటే మీరు నోటిఫికేషన్ వేయాలి కదా. మేడం 1,65,000 నోటిఫికేషన్ వేసినామని సార్ చెప్పి వాళ్ళు చెప్పి చంద్రశేఖర్ మీరు చెప్పండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 years లో 1,65,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వాళ్ళది మొత్తం వాళ్ళు లిస్ట్ చెప్తే కదా మేడం కంపల్సరీ 1,60,000 ఇచ్చేది ఉంటే. తెలంగాణ వచ్చింది, ఆంధ్రలో మన ఉద్యోగాలన్నీ కొట్టుకపోతున్నారు. ఎవరు మేడం? మీరు చెప్పండి. 1,60,000 వచ్చినాయా? అనేది నా దగ్గర డాటా లేదు. డాటా లేనప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు మేడం ఆ రోజు వాళ్ళు ఫిల్ చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి అయిపోయింది. పోరాటం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యాత్ర ప్రభుత్వం తీసుకొచ్చినాం. 2018 ప్రభుత్వం తెచ్చాయి మేడం. నేను కూర్చున్నప్పుడు ఇంకోసారి ప్రభుత్వం మేము తీసుకొచ్చాం అనొద్దు. మీరు ఇప్పుడు మీరేంది ప్రభుత్వం తీసుకొచ్చారు? మేము కష్టపడుతున్నాం, అందులో మీరు ఒక భాగం మాత్రమే. నేను 1,60,000 ఇచ్చినామన్నప్పుడు కాదు సార్, మీరు 1,60,000 ఏడిచ్చిండ్రు, రావడానికే చేత కాలేదు మీకు. 70-75 అంటే 5,000కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మీరు ఇదే కావాలని కోరుకుంటున్నారా? మీ టైం కాదు ఇది, మీ టైం కాదు. మీరేం బెదిరిస్తారు? భయపడేది చిన్నపిల్లలు ఏం కాదు. మీరు మాట్లాడేటప్పుడు చర్చలో ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు కనీసం మౌనంగా కూర్చోవాలని సంస్కారం లేదు మీకు. ఏం సంస్కారం ఉంది మీకు? 42 నిమిషాలు మాట్లాడుతుంటే మౌనంగా కూర్చున్నా నేను, అడ్డు తగులుతున్నారు. సైలెంట్ గానే ఉండాలి సార్. నేను కూర్చోాలి, మీరు మాట్లాడినప్పుడు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. డిబేట్ అంటే మీరు మాట్లాడతారా? మాట్లాడండి. ఇలా మాట్లాడి నేను మేడం చూద్దాం ఏం మాట్లాడతారు. కార్తిక్ గారు వాళ్ళు ముగ్గురు మాట్లాడేది కాబట్టి 42 నిమిషాలు పట్టింది. కనీసం 10 నిమిషాలు టైం ఇయ్యారా? మీరు 10 నిమిషాలు మాట్లాడారు. ఎడ మాట్లాడిస్తున్నారు. నేను మొదలు పెట్టంగానే 70,000 ఉద్యోగాలు అనగానే ఆయన పట్టుకున్నాడు. ఆగండి సార్, మీరు మాట్లాడుతారు, ఆగండి సార్ అంటే ఆయన ఆగుతలేడు. ఆడికెళ్ళి ఆయన ఆగుతలేడు. ఆయనకు సమానం చెప్తా. ఆయన ఖమ్మం గురించి చెప్పిన ఆయన అయిపోగానే ఈయన పట్టుకున్నాడు. ఈయన అయిపోగానే ముగ్గురు పట్టుకున్నారు. ముగ్గురు పట్టుకుని మళ్ళీ ఆయన పట్టుకున్నాడు.
ఏంది ఇప్పుడు అంటే మీరు ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీని మన ఇష్టానికి ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటారా? ప్రభుత్వంలో మీరు సరే, ఉన్నారు. మమ్మల్ని అంటే అంటున్నా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టానికి మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ మీరు అతి ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న ముందర పెట్టిండ్రు ఈ రోజు. Correct. ఏంటి పోలీస్ వాళ్ళు ఈ భాష మాట్లాడవచ్చా అని. అసలు ఇంతవరకు ఆ పాయింట్ మాట్లాడకుండా మాట్లాడలేదు. అనవసరంగా మీరే డైవర్ట్ చేసుకుంటున్నారు. దాన్ని అడిగారు కదా, వాళ్ళు అడిగారు. కనీసం నేను దాన్ని రౌండ్ అప్ చేసుకొని మెయిన్ క్వశ్చన్ గా పెట్టుకున్నా. 1,65,000 దగ్గర ఆగిపోయారు పోలీసుల దాకా అరే పోలేదు. మీరు నన్ను మౌనంగా మాట్లాడి సార్ టగడగా కంప్లీట్ మేడం, చేస్తా. మాది విద్యుత్ శాఖ నుంచి నా ఆస్పిరెంట్, దాని గురించి డాటా నాకు అవగాహన ఉంటది. సపోజ్ గ్రూప్స్ అంటే గ్రూప్స్ సంబంధించిన వాళ్ళకి అవగాహన ఉంటది. మా డిపార్ట్మెంట్ అట్లాంటప్పుడు ఉద్యోగాల గురించి అని చెప్పొద్దు. ఉద్యోగాల ప్రతినిధి అని రావద్దు. ఓన్లీ ఒక్కటే పేరు చెప్పుకొని రావాలి. పవర్ సెక్టర్ చేసేది పవర్ సెక్టర్ అనే చెప్పారు. పవర్ సెక్టర్ అని చెప్పిన మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మరి నేను ఇప్పుడు మాకు చెప్పిన సబ్జెక్ట్ లో నిరుద్యోగులు అని చెప్పారు. నిరుద్యోగులు అన్నప్పుడు మేము అన్ని సెక్టార్లను కలుపుకొని ప్రిపేర్ అవుతాం. నిరుద్యోగులమనే చెప్తాం. కాదు మేడం, మీరు data నిరుద్యోగులు అని అంటే నిరుద్యోగులు అంటే మేము ఓవరాల్ గా ప్రిపేర్ అవుతాం. మీరు అట్లా కాకుండా ఈ రోజు పర్టికులర్ సర్టెన్ సబ్జెక్ట్ అంటే దానిపైన డేటా డేటా పట్టుకుంటాం. లేదు అంటే అని చెప్తున్నా. నాకు పవర్ సెక్టర్ గురించి అయితే డేటా ఉంటుంది అనేది ఓవరాల్ గా చెప్పట్లేదు. సరే కార్తిక్ గారు, ఏదైతే మీరు ఇందాక నుంచి అంటున్నారు, సరే పోలీసులు మాట్లాడిన వాళ్ళు నిరసనో అసంతృప్తో ఆగ్రహం ఏదో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అలా మాట్లాడే ఎంతవరకు చెప్తా. అయితే ముందు దయచేసి వాళ్ళు ఉద్యోగాలు అన్నారు కాబట్టి ఆ పర్సంటేజ్ చెప్పినాక మీరు అడిగిన ఆన్సర్ చెప్తాను. దానికి ముందు నాకు ఇంకొక క్లారిటీ కూడా ఉంది. ఇందాక బలమూరి వెంకట గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరు బొక్కలు ఇరగొట్టుకున్నారు, వీళ్ళ పక్షాన పోరాడి ప్రతిపక్షం. మరి ఇవాళ ఏడా బలమూరి వెంకట? ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ ఎందుకు పోరాడట్లేదు? అయితే బలమూరి వెంకట గారు పోరాడట్లేదని ఎవరు చెప్పారు మీకు? నిరుద్యోగుల తరపున పోరాడుతున్నారు, వాళ్ళే చెప్తారు. రోజు చూస్తూనే వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నా మేడం. నా సహచరుడు రాజకీయాల్లో నాకు సహచరుడు, నా సహచరుడు నేను చెప్తున్నా. వాళ్ళకి తెలియదు ఆయన ఎట్లా పోరాటం చేస్తాడని. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఎక్కడ పోరాటం చేయాలో అక్కడ పోరాటం చేసిండు. ఈరోజు ప్రజాప్రతినిధిగా ఎక్కడ పోరాటం చేయాలో అక్కడ పోరాటం చేసిండు. మీకు తెలుసా ఇక్కడ ఏం మాట్లాడుతుండే ఆయన? ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్నిసార్లు కలిసి అన్నా బయటికి పోతే నన్ను విద్యార్థులందరూ గట్టిగా నిలదీసి అడుగుతుంటే నేను ఏం సమాధానం చెప్పన్నా వాళ్ళకి తొందరగా చేయండి సార్ అని ముఖ్యమంత్రి గారు ఎంబడ పడతలేడని మీరు ఉట్టిన గాళ్ళ మాట్లాడినట్టయితే అనుకుంటారా? అదే బలమూరి కాదు కదా. అదే బలమూరి వెంకట ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేటప్పటికి వీళ్ళ దగ్గరకు వచ్చి నేను మాట్లాడతాను, మీ తరపున నేను ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాను, మీరు ధైర్యంగా అద్దంకి దయాకర్ గారు యాజ్ అ రిప్రజెంటేషన్ అద్దంకి దయాకర్ గారు ఆ రోజు లైబ్రరీకి వెళ్ళారు. ఆ రోజు వీళ్ళందరూ చేసిన బిహేవియర్ ఎట్లుందో మనం చూడలేదా? ఎవరన్నా వీళ్ళు మేడం మళ్ళీ నేను పెయిడ్ ఆర్టిస్ట్ అంటే వీళ్ళందరూ బాధపడతారు. ఒక్క నిమిషము నిన్న ఉండొచ్చు ఒక రోజు మనకు ఒక చిన్న క్లారిటీ అన్న, ఒక్కటి చెప్తే వినండి సార్. చెప్పుకోండి. ఒకరిద్దరు అనే వాళ్ళు చేస్తారు సార్, వాళ్ళని పెట్టుకొని మీరు మిగతా నిరుద్యోగులు అందరూ చెప్పినా నేను అందరూ నిరుద్యోగులు అందరు పెయిడ్ ఆర్టిస్టులు అన్న పదం ఏమన్నా చెప్పినా? నేను ఎందుకంటా అంటే మీరు మొత్తానికి మీ మీద దారుణమైన దరిద్రాన్ని మీ మీద నెత్తి పెట్టుకుంటా అంటే నేనేం చేస్తాను చెప్పండి. మీరు పేడ్ ఆర్టిస్టులని మీరు కించబడతారు. ఇది ఎక్కడ అన్యాయం బ్రదర్? ఇదేనా మీ యొక్క రాజ్యంలో? ఇదేనా నిరుద్యోగులను అవమానించే తీరు? గౌరవించే తీరు అంటే ఇట్లా ఉంటుందా? అన్నా మీకన్నా మంచిగా గౌరవిస్తున్నాం, అర్థమైందా? పేపర్లు మీ హయాంలా అమీర్పేట పల్లి పట్టణాలకు దొరికినాయి. మళ్ళీ మీరు చెప్పొద్దు రాజ్యం గురించి. మీకన్నా హీనమైన రాజ్యము భారతదేశంలో ఎవ్వరు చెయ్యరు, చెయ్యలేదు, చేయబోరు. ఆగండి. రాజకీయాలు మీరు మాట్లాడితే రాజకీయాలు మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వారు నాగమని ఈరోజు తొక్కిసలాట జరిగింది అని మన ఛానల్లోనే ప్రధానమైనటువంటి థీమ్ పెట్టారు కదా. మీరు ప్రధానంగా మనోళ్ళు పెట్టిన ఫోటోనే మేడం ఇది. ఈయన నిరుద్యోగి తక్కువ, రాజకీయ నాయకుడికి ఎక్కువ. నిరుద్యోగికి తక్కువ, రాజకీయ నాయకుడికి ఎక్కువ. ఏం పని నాకు? ఏం పని చెప్పండి. ఇంకోటి, నిన్న జరిగినటువంటి విషయంలో నిరుద్యోగులు లేరని నేనేమో కామెంట్ చేయను. నిరుద్యోగులు లేరని కామెంట్ చేయను. నిరుద్యోగులు మాట్లాడొచ్చు, కానీ నేను అదే అంటున్నా, నిరుద్యోగులుగా మీరు పాలిటిక్స్ మాట్లాడు. మీకేం మీ సమస్య ఏంటో సమస్య మాట్లాడాలి. ఆ సమస్యను ఎంత తీవ్రమైనటువంటి విధంలోనైనా మీరు ప్రభుత్వాన్ని వ్యక్తపరచవచ్చు, ఆ స్వేచ్ఛ మీకుంది. కానీ మీకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి అంటే గోడ మీద పిల్లులు. మనకు అవకాశం వస్తే సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో వేసుకొని ఇటు వెళ్ళిపోదాము. లేదు ఇటు ఏం వస్తలేదు కదా, ఆగుదాము. ఏముంది సమస్య? నిరుద్యోగం, నేను ఇంత చదువుకున్నాను, నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, నేను ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్, ఓకే రైట్. నా ఉద్యోగం వస్తలేదు. వాడు 10 సార్లు అటెంప్ట్ చేస్తే 10 సార్లు కనీసం వానికి పాస్ మార్కులు రావు, కానీ వాడు వచ్చి నేను నిరుద్యోగిని అంటాడు. దానివల్ల ఏమవుతుందంటే మా అన్నలాంటి నిజమైన నిరుద్యోగులకు ఎఫెక్ట్ పడుతుంది. మనం తాటి చెట్టు కింద కూర్చొని మధ్య తాగినా కళ్ళు తాగినామని అంటారు,
కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మీ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో మీరు గుర్తించకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి నిందలు మీ మీద పడినప్పుడు మీరు ప్రతిసారి కడుక్కోవడానికే మీకు సమయం సరిపోతుంది తప్ప మీ సమస్యలు పరిష్కారం కాకుండా పోతుంది. ఇది చెప్తే వీళ్ళు దాన్ని అర్థం అవుతుందో వీళ్ళకు అర్థం అవుతలేదు చాలాసార్లు ఈ విషయం చెప్పిన, కానీ వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందో నాకు తెలియదు. అయితే ఈ విషయంలో డెఫినెట్గా పోలీస్ అధికారి వాడిన మాట 100కి 100 పాళ్ళు తప్పే, 100%. యాజ్ అన్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, అధికార పార్టీ ప్రతినిధిగా ఈ వేదికపై నుంచి మా ప్రభుత్వానికి నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లాంటి భాష వాడినటువంటి అధికారులపైన వెంటనే ఆ శాఖాపరమైనటువంటి చట్టరీత్యా ఏం చేయాలనో మీరు వెంటనే దాన్ని చేయాలని ఈ వేదికపై నుంచి నిరుద్యోగుల పక్షాన ప్రజాప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మా ప్రభుత్వానికి. 100% నేను ఈ పదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఈ పదం వాడకూడదు. ఎవడైనా ఉండొచ్చు, వాడు దొంగ అయి ఉండొచ్చు, ఇంకోడై ఉండొచ్చు, ఆ ధర్నా చేసేటోనికి దానికి ఏం సంబంధం లేకపోయి ఉండొచ్చు. కానీ యాజ్ అనే అక్కడ మీరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడా మీరే ఇట్లాంటి పదాలు వాడితే వాళ్ళు ఆవేశంలో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, తప్పు ఆ మాట మాట్లాడడం. సో ఆ పదాన్ని నేను మాత్రం 100% యాక్సెప్ట్ చేయబోను ఎప్పుడు కూడా. అయితే సార్ ఇంతకుముందు ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయమంది కాదు, స్టేట్మెంట్ అందుకే కరెక్ట్గా చదవాలి. మనం అనుకున్నదే స్టేట్మెంట్ అనుకోవద్దు. పరిశీలించి అవసరమైతే మళ్ళీ పరీక్ష నిర్వహించండి అని చెప్పింది. ముందు అన్ని కట్ చేసి పరీక్ష నిర్వహించండి అనేది ఒక్కటే చదువుకున్నాం అనుకోండి, ఇట్లాంటి చర్చల నాలంటి వాళ్ళు కూర్చొని నా దగ్గర డేటా లేదనాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు పూర్తిగా ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది. అయితే సార్ ఇంతకుముందు మాట్లాడి అశోక్ సార్ అన్నాడు. నాకు అశోక్ సార్ అనగానే అప్పుడే ఇంటరప్ట్ అవుదాం అనుకున్నా. ఏం చేసిండని అశోక్ సార్ ఆ రోజు మీ పక్షాన ఆమరణ నిరాహారం విరమించిండు సార్? నాకు తెలియక అడుగుతా. ఏం ప్రకటన వచ్చింది? నేను అడుగుతున్నా ఈరోజు, ఏం ప్రకటన వచ్చింది? మీకేం సానుకూల స్పందన వచ్చింది ప్రభుత్వం దగ్గర నుంచి? ఏం జరిగిందని ఆ రోజు ఆయన ఆమరణ నిరాహార దీక్షను విరమించిండు? మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఇంటర్నల్గా ఎవరితోనో మాట్లాడాలనో వాళ్ళతోనో మాట్లాడిండు. బీఆర్ఎస్ పార్టీకి ఆయనకు ఏం సంబంధం లేదు. ఆయనకున్న సంబంధం అంతా మీకు తెలుసో లేదో మీకు కూడా చెప్తున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి గతంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతిలో ఆయన తోలుబొమ్మ. మీరు ఆ విషయం తెలుసుకోండి. ఆయన తోలుబొమ్మ. ఆయన ఎట్లా ఆడితే ఈ అశోక్ సార్ అట్లా ఆడుతాడు. కాబట్టి ఈ అశోక్ సార్ని కనుక నమ్ముకొని మీరు ఇంకా ముందుకెళ్ళారు అనుకోండి, ఆయన ఏమి కాడు, మిమ్మల్ని ఏమి చేయడు. కనీసం ఆయన పైసలన్నా సంపాదించుకుంటాడు, మీరు అది కూడా సంపాదించుకోలేకుండా పోతారు. అయితే కార్తిక్ ఇక్కడ ఒక విషయం, ఇదే అశోక్ గారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళందరికీ ప్రచారం చేశారు కదా, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడదాము, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడదాం అని చెప్పి అదే అశోక్ గారు మరి అప్పుడెవరు ఆడిచ్చారు? అయితే ఆ రోజు కూడా ఈ విషయము మేము కూడా మనుషులమే మేడం, మాకు కూడా కొన్ని విషయాలు తెలియడానికి టైం పడుతుంది. ఆ రోజు కూడా ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటుండు, సరేలే ఓకే అసలు విషయం ఎందుకు కనుక్కున్నాలనే ప్రయత్నం ఆ రోజు నుంచే మేము చేస్తున్నాం. ఆ రోజు నుంచి చేసినప్పుడే మాకు తెలిసినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఏంటి అంటే అశోక్ సార్ యొక్క కుట్ర వేరు. మాతో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లను డైవర్ట్ చేయడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును అటు ఇటుగా మార్చడానికి ఆ రోజు అటుపక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎట్లాగో పనిచేస్తున్నారు, ఇటుపక్క వచ్చి ఆయన పనిచేసిండు. ఈ విషయం ఏంద్రా ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపించినాడు అని అంటే, ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 3-4 నెలల్లోనే నాకు ఎమ్మెల్సీ టికెట్ కావాలని కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చాడు. లేదు సార్ అంటే బ్లాక్మెయిల్ చేసాడు. నీ బ్లాక్మెయిల్లకు లొంగనికి ఇది వేరే ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం. మీ బ్లాక్మెయిల్లకు మేము లొంగము. ఆయన గురించి అసలైన సబ్జెక్ట్ అయినా నిరుద్యోగుల సమస్య అయినప్పుడు అసలైన సబ్జెక్ట్ అయినా, ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులుగా మీరు మిలిగిపోవడానికి కారణమే అయినా సార్. మీకు తెలియని విషయం ఇది. నా ఆవేదన మీ గురించే, వాళ్ళ గురించి కాదు. అందరికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మిస్ అవుతారు. నాకు అర్థం కాదు. గతంలో ఏపీ తెలంగాణ మధ్యలో వాటా గురించి అందుకే మొదలుపెట్టినాను. ఏపీ తెలంగాణ గురించి వాటా ఉద్యోగాలు ఎన్ని, ఈ వాటా ఉద్యోగాలను గత 10 ఏళ్ళుగా తేల్చలేదు వీళ్ళు. దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఆ వాటాల్ని తెలుస్తుంది. ఈరోజు ఉద్యోగాల్ని పెంచి నియామకాలు చేయాలని అనుకున్నాను. నేను చెప్పకముందే వీరే చెప్పారు ఏంటి
సామాజిక వర్గాలకు సంబంధించిన అంశం మధ్యలో వచ్చింది, దానివల్ల లేట్ జరిగింది. అయితే ఒక్క విషయం యాక్సెప్ట్ చేస్తా, ఏంటి తెలుసా, డిలే జరుగుతుంది. కానీ ఆ డిలేకి అర్థం మీరంటే మాకు పట్టింపు, ప్రేమ, గౌరవం, మీ పైన బాధ్యత లేదని కాదు, ఉంది. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటివి? ముఖ్యంగా సామాజిక పరమైన అంశాలు, రెండవది ఈ వాటాలు తేల్చే అంశాలు. అయితే మీకన్నా ముందు ఉద్యోగాలు రాసి వాళ్ళు కోట్లలో ఉండిపోయినటువంటి సమస్యలు. ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇచ్చినాం అనుకోండి, వాళ్ళ తర్వాత మీ మీద కోర్టుకు వెళ్తారు వాళ్ళు. ఏమని? మా సంగతి తేల్చకుండా వాళ్ళకి ఎట్లా ఉద్యోగం ఇస్తామని. అప్పుడు మీకు ఉద్యోగం రాదు, వాళ్ళకు ఉద్యోగం రాదు. అందుకోసమే మేము ఏం చేస్తున్నాము, కోట్లలో ఉన్న సమస్యలన్నిటిని క్లియర్ చేసుకుంటూ, మీకన్నా ముందు నుంచి ఉన్నటువంటి సమస్యలు, ఉద్యోగాలు అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలనే కంకణంతోనే ఉంది తప్ప ఎక్కడ కూడా మీ పట్ల బాధ్యతగా లేదన్నమాట నిజం కాదు. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది కార్తిక్ గారు. మీరు అన్నది డిలే అవుతుంది అన్నమాట ఒప్పుకున్నారు, అంతవరకు సంతోషం. కానీ డిలే అయినా ఇస్తాము అంటే అది వేరు. సరే, వాళ్ళు కూడా 2 సంవత్సరాలు ఒప్పుకబట్టారు, ఇంకా పడతారని ఇవ్వమని ఎవరు చెప్పారు? అదే అండి, అదే దానికే వస్తున్నాను. ఎక్కడైతే శ్రీధర్ బాబు గారు ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారో దానికి ఆయనే చెప్పారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు అని. దాని గురించే కదా ఇప్పుడు మేడం. అయితే అందుకే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే పదంకి పదం గదే డిఫరెన్స్ ఉంటుంది. చేసినట్టే అనడానికి, చేసినట్లే అనడానికి తేడా ఉంటుంది. సాధ్యం కాదు, అందరికి ఇవ్వడం సాధ్యం కాదు అన్నాడు. కానీ మేము ఇంకా ఇంతకుముందు అన్న ఆరోపించినట్టు మేము ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వలేము అని చెప్పలే. వాస్తవమే కదా. ఇప్పుడు ఈ సబ్జెక్టు మీద చాలామంది మాట్లాడగలరు, అందరిని ఎందుకో మాట్లాడిస్తలేరు. ఎందుకు? అందరినీ మాట్లాడి సాధ్యం కాదు. ఇప్పుడు నాలాగా, అన్న వాళ్ళలాగా, మా రామూర్తి అన్నలాగా చాలామంది మాట్లాడగలరు. కానీ ఈ వేదికపై 4 మాత్రమే మాట్లాడించగలం, మా అంటే 5 మందిని మాట్లాడించగలం, అంతే. వారి సభలో చెప్పింది కూడా అందరికి ఇవ్వడం సాధ్యము కాదు, అందుకోసమని ఆల్టర్నేటివ్ కూడా చూపిస్తాము అన్నారు. కానీ మేము ఇవ్వము అని మాత్రం వారు చెప్పలేదు. దాన్ని వీళ్ళు రాంగ్గా డైవర్ట్ చేస్తే, దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తే వాళ్ళకే నష్టం ఉండదు, మీకే నష్టం. కాబట్టి అన్న ఇంతకుముందు మాట్లాడేటప్పుడు అన్నవారు ఒక మాట అన్నారు, ప్రైవేట్లో మీ ఉద్యోగాలకు లెక్కేంది అని అన్నారు. ఆ ప్రశ్నకు ఆయన ఉండి లేదు చేయాలనుకున్నాము, కేసీఆర్ గారు అట్లా ఇట్లా అని అన్నారు. 10 ఏళ్ళు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి ఉండి ఏం చేసాడు? నాయకుడు. ఇది 24 లక్షల ఉద్యోగాలు. 24 చెప్పండి అన్న, ఇప్పుడు మాట్లాడండి. 24 లక్షల పదేళ్లలో మీరు స్థానికులకు ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? నేను అది అప్పుడే అడిగాను, తెలంగాణలో ఎంతమంది ఉన్నారని అడిగాను. ప్రకారమే 24 లక్షల ఉద్యోగాలు అనుకున్నాం. దాంట్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది? తెలంగాణలో మనకు తెలంగాణ ఏర్పడింది ఏమిటికి? నిధులు నియామకాలు ఏర్పడ్డది. ఎందుకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడంగానే మా మీద దాడి చేస్తున్నారని, బెదిరిస్తున్నారని వీళ్ళు ఎందుకు అనుకుంటారు తెలుసా? 24 లక్షలు అనగానే నేను అడగండి అంటే కానీ అడుగుతలేరు. లేదు, మీరు వెంటనే అడగాలి. ఇది 24 లక్షలు అంటే తెలంగాణ వాటా. ఆయన 10 లక్షలు అన్నప్పుడే నేను అడిగాను, అప్పుడే అడిగాను తెలంగాణ వాళ్ళకి ఎంత వచ్చినాయి. సరే, వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఒక్క నిమిషం సార్, ఎందుకు అడుగుతలేరు అంటే ఇన్స్టెంట్ గా ఇప్పటికిప్పుడు ఇక్కడ మాట్లాడితే తేలే విషయాలు కావు. మీరు ఇట్లా మాట్లాడినప్పుడు గతంలో ఈ రోజు చేసేది అక్కడనే చేసింటే ఆ రోజు అయిపోయేది అని అంటున్నా నేను. అయితే 10 అన్న మీరే మాట్లాడారు, ఆయన మాట్లాడింది చాలా చాలా అసభ్యకరంగా. నిరుద్యోగులను మీకన్నా కాదు, 24 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నేరుగా ప్రశ్న అడిగినరు, తెలంగాణ వాటా అయిందని. ముందు దానికి సమాధానం చెప్పు. అసభ్యం అంటున్నావు. మీకన్నా అసభ్యం ఏముంటది అన్న? మీకన్నా అసభ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఏముంటది? స్ట్రైట్ క్వశ్చన్ అడిగినారు మిమ్మల్ని, స్ట్రైట్ క్వశ్చన్ అడిగిరు మిమ్మల్ని. మీకు ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి. నిరుద్యోగులు మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. మీకు ధైర్యం ఉంటే, మీకు వాళ్ళ మీద గౌరవం ఉంటే వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పు. వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పన్నా. మీ పాలన మంచిది కదా, వాళ్ళు ప్రశ్న అడిగిన సమాధానం చెప్పు. దానికి నీ చిత్తశుద్ధంగా నిరూపించుకో ఇక్కడ అంటున్నా. కాదు, నీ పుణ్యం ఏంటో చెప్పు. మీరిద్దరు వాదించుకోవడం కాదు సార్, విషయం చెప్పండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఇందాక ఆల్రెడీ అడిగారు, మిమ్మల్ని అడిగింది ఒకటే ప్రశ్న, దానికి సమాధానం చెప్పండి. నేను అడుగుతలే నా ప్రశ్న, నిరుద్యోగులే అడుగుతున్నారు. కాదు, నా ప్రశ్న కాదు, వాళ్ళే అడుగుతున్నారు. సమాధానం చెప్పు.
నా 100 ప్రశ్నలు కాదు, నిన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న సమాధానం చెప్తలేవు నువ్వు. అవకాశం ఉన్నదా లేదా దానికి సమాధానం లేదు. మిత్రులు అడిగిన దానికి ఒక్కటికి సమాధానం లేదు. నిన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న దానికి సమాధానం చెప్పన్నా. దొక్కటికి మాట తప్పించుకొని తిరగడమే డైవర్టెడ్ పాలిటిక్స్. వాళ్ళ ముఖ్యమంత్రి మీ ప్రశ్న అడగండి, నేరుగా అడుగు, మీ ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. దొంగ తిరుగుడు ఎవరు తప్పించుకుని డైవర్షన్ పార్టీ చేస్తారో నేను చెప్తా. కార్తిక్ గారు ఆన్సర్ చేయలేదు, వదిలేసేయండి. మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు అడిగిన వీళ్ళు అడిగిన ఆ క్వశ్చన్ కి మీరేం ఆన్సర్ చేయదలుచుకున్నారు అది చెప్పండి. రామూర్తి గారు, ఇప్పుడు నేను ఒకటే చాలా క్లియర్ అడుగుతున్నా. ఇప్పుడు మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు నిరుద్యోగులు అడిగిన దానికి సమాధానం చెప్పాలి తప్ప వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు నిన్ను అడిగి ఒక్కటే ప్రశ్న అడిగిరన్న, దానికి నువ్వు సమాధానం చెప్పు, నీ చిత్తశుద్ధి నిరూపించుకో. చెప్పాల్సింది మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాం, ఇవ్వలేకపోయాము, మమ్మల్ని క్షమించండి. ఎందుకు చెప్తామన్నా? నిర్ణీత కాలంలో ఇస్తామని చెప్పినాం, ఏడాది 365 రోజుల్లో ఇస్తామని ఎక్కడ మేము చెప్పలేదు ఆ మాటని. నిర్ణీత కాలం అని చెప్పినాం అంతే. జాబ్ క్యాలెండర్ వేశారు, జాబ్ లెస్ క్యాలెండర్, అందులో జాబులు లేవు. మరి మీరు అసలు ఒక్క ఉద్యోగం వేయలేదని చెప్తున్నారు. 10 ఏళ్లలో మీరు ఒక్క ఉద్యోగం వేయలేదన్నారు, దానికి సమాధానం చెప్పు. అరే 10 ఏళ్లలో మేము వేయలేదబ్బా, మేము వేయలేదు అయిపోయి ఇంకా మరి ఇంకేంది? ఇదే క్లియర్ గా చెప్తున్నా కదా. అయితే మీరు వేయలేనప్పుడు మీకు హక్కే లేదు అడగనికే. నువ్వు వేస్తానని వచ్చినావు కదా, మీరు వేయనప్పుడు మీకు హక్కే లేదు అడగనికే. వచ్చినావు కదా. మీరు వేయనప్పుడు మీకు అడిగే నైతిక అర్హత, హక్కు రెండు లేవు. మీకు దీనిపైన అసలు అవగాహన లేదు. వీటి మధ్య ఎందుకు రామూర్తి గారు, ఎందుకు నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు అవమానపరుస్తున్నారు? మీలాగా ప్రశ్న పత్రాలను పల్లి బఠానీలకు అమ్మలే మేము. మీలాగా పల్లి బఠానీలకు అమ్మలేదు, అర్థమైందా? మీకు అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, నైతిక హక్కు కూడా లేదు వీళ్ళకి. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ యొక్క పంత మార్చుకోండి. ముందు మీరు నిజాలు చెప్పండి, ముందు మీరు నిజాలు మాట్లాడండి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను పోషించండి, చేయకుండా మీరు ఉట్టిగా మాట్లాడొద్దు. రామూర్తి గారు ఒక్క నిమిషం. సో చంద్రశేఖర్, నేను చాలా క్లియర్ గా కేటగారికల్ గా మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ అబద్ధాలు మాట్లాడడం లేదు. మీరు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, దానికి క్షమాపణ చెప్పండి. ఎప్పుడు ఇస్తామో చెప్పండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, నువ్వు క్షమాపణ రేపు ముందర. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, క్షమాపణ రేపు. నువ్వు అసలు ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వలేదు, నీకు మాట్లాడిన నైతిక అర్హత లేదు, మళ్ళీ క్షమాపణ అంటున్నారు. చంద్రశేఖర్ గారు, సార్ వాళ్ళు 2 ఏళ్ళు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు డిస్కషన్ అన్న, నేను కాదు ప్రశ్న వాళ్ళే అడుగుతుంది నిన్ను డైరెక్ట్ గా. ప్రశ్న డైరెక్ట్ గా మీ ముందర ఉంచారు, దాని గురించి మాట్లాడు. రామూర్తి గారు ఒక నిమిషం. చంద్రశేఖర్ గారు, సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళు అయింది, 2 దసరాలు పోయినాయి, 2 ఉగాదులు పోయినాయి, 2 దీపావళిలు పోయినాయి, 3వ సంక్రాంతి వచ్చింది. సో ఏం చేయదలుచుకున్నారు? నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నారు? ఇది నిర్ణీత కాల గడువు అంటున్నారు. నిర్ణీత కాల గడువు